అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం ఫైనల్‌గా నథింగ్ ఫోన్ మన ఒక అన్బాక్సింగ్ ఓవర్‌వ్యూ వచ్చి చూడబోతున్నాం. సో, మనం చూసారంటే ఫ్లిప్‌కార్ట్‌లోంచి పర్చేస్ చేసిన ఒక రీటైల్ యూనిటే. సో, ఇప్పుడు చూసారంటే నథింగ్ ఫోన్ వన్ ఒక బాక్స్ వచ్చి మనం బయటికి తీస్తాము. సో, మీరు చూడొచ్చు ఇదే నథింగ్ ఫోన్ వన్ ఒక బాక్స్ అని చెప్పి మనం చెప్పాలి. సో, బాక్స్ చూసారంటే చాలా ఒక డిఫరెంట్ అయిన ప్యాకింగ్ లాగా చేస్తున్నారు. ఒక మినిమలిస్టిక్ ఫీల్ వచ్చేస్తుంది. పైన చూసారంటే మనకి నథింగ్ రిజిస్టర్ ఇచ్చారు. ఫోన్ వన్ అని చెప్పి మనకిచ్చారు. వెనకాల పక్క చూసారంటే ప్రైసింగ్ వచ్చి ఇచ్చారు. ప్రైసింగ్ చూసారంటే మనకి 40,000 రూపీస్ వచ్చేసారు. మనం పర్చేస్ చేసింది 8 జీబీ ర్యామ్ 256 జీబీ వర్షన్. సో, ఇది చూసారంటే మీరు ఒక 36,000 రూపీస్‌కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అది కాకుండా మీకు 2,000 రూపీస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్ కూడా మనకొచ్చి ఉంది అని చెప్పాలి. సో, ఇప్పుడు చూసారంటే మనం బాక్స్ వచ్చి ఓపెన్ చేద్దాం. ఒకటి మాత్రం ఒప్పుకోవాలండి, మనకి ప్యాకింగ్ చూసారంటే చాలా ప్రీమియంగా వచ్చి చేస్తున్నారు. సో, అదే సూపర్‌గా ఉందని చెప్పాలి. సో, ఇప్పుడు వచ్చి మనం బాక్స్‌ని ఓపెన్ చేద్దాం. బాక్స్‌ని ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ లోపల ఏముంది చూసారంటే లోపల వచ్చి మనకి నథింగ్ ఫోన్ వన్నే ఉందండి. సో, ఫస్ట్ చూసారంటే మనకి నథింగ్ ఫోన్ వన్ ఉంది. సో, ఇదే మన నథింగ్ ఫోన్ వన్ అని చెప్పాలి. సో, ఇప్పుడు ర్యాపర్స్ నుంచి బయట వచ్చి పీకేస్తాము. సో, మీరు చూడొచ్చు మనం పర్చేస్ చేసింది బ్లాక్ కలర్ వచ్చి పర్చేస్ చేసాం. సో, బ్లాక్ కలర్ చూడడానికి చాలా చాలా అందంగా ఉందండి. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చూసారంటే మనకి బాగా ప్రీమియంగా ఉంది అని చెప్పాలి. వెయిట్ చూసారంటే మనకి 193 గ్రామ్స్. సో, చాలా హెవీగా ఉంది అని చెప్పి మనం చెప్పలేము. సో, ఇప్పుడు ఏం చేద్దాం చూసారంటే ఫోన్ పక్కన పెట్టేసి లోపల వేరేమేమి ఉంది అని చెప్పి మనం చూద్దాం. లోపల చూసారంటే యాక్సెసరీస్ అని చెప్పి ఒక చిన్న బాక్స్ వచ్చి ఇచ్చున్నారు. దీని లోపల ఫస్ట్ చూసారంటే మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, దాని తర్వాత వారంటీ ఇన్ఫర్మేషన్‌కి ఒక గైడ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. అది కాకుండా చూసారంటే ఒక యూఎస్‌బి టైప్ సి టు టైప్ సి కేబుల్ వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో చూసారంటే పవర్ అడాప్టర్ లేదు. ఈ ఫోన్ వచ్చి మనకి పీడీ 33 వాట్ సపోర్ట్ చేస్తాయి. సో, మీ ఇంట్లో ఏం పీడీ చార్జర్ ఉన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక 1,500 రూపీస్ ఇచ్చి వాళ్ళ చార్జర్ వచ్చి మీరు తనిగా కొనుక్కోవాలి. సో, చార్జర్ బాక్స్‌లో లేదు. ఫోన్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. ఇప్పుడు చూసారంటే ఫోన్‌కి ఒక ఫస్ట్ బూట్ వచ్చి ఇస్తాము. సో, మనకు ఒక హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. సో, మీరు చూడొచ్చు నథింగ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో, ఇప్పుడు చూసారంటే నేను ఫోన్‌ని సెట్ చేసేసి వస్తాను. అంతలోపల చూసారంటే ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, బటన్ ప్లేస్‌మెంట్స్ అంతా ఇప్పుడు వచ్చి ఫుల్‌గా డీటెయిల్‌గా చూద్దాము. వెనకాల పక్క చూసారంటే గొరిల్లా గ్లాస్ 5 బ్యాకే ఇచ్చారు. దాని తర్వాత చూసారంటే వెనకాల ఆ గ్లిఫ్ లైటింగ్ వచ్చి ఉంది. 2 కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. సెకండరీ చూసారంటే 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 అల్ట్రా వైడ్ కెమెరా వచ్చి ఇచ్చారు అని చెప్పాలి. దాని తర్వాత మనకి ఫ్లాష్ వచ్చి వెనకాల పక్క ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫ్రంట్లో తీసుకున్నారంటే మనకి 6.55 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే వచ్చి ఇచ్చారు. 500 నిట్స్ బ్రైట్నెస్ వచ్చి మనకి ఇస్తున్నారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 778 ప్లస్ వచ్చి ఇచ్చారు. దీంట్లో చూసారంటే మనకి 12 5G బ్యాండ్ సపోర్ట్ వచ్చి ఇచ్చారు. కింద చూసారంటే మనకి దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ ఉంది. కింద ఒక స్పీకర్ ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఉంది. దాని తర్వాత చూసారంటే కింద మనకి సిమ్ ట్రే వచ్చి ఇచ్చారు. ఈ సిమ్ ట్రేలో వచ్చి మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు. బట్ మైక్రో ఎస్డీ కార్డ్ వచ్చి మీరు వేసుకోలేరు. దీంట్లో చూసారంటే మనకి 8 జీబీ ర్యామ్ 12 జీబీ ర్యామ్ వేరియంట్స్ వచ్చి లాంచ్ చేశారు. 128 జీబీ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్స్ వచ్చి లాంచ్ చేశారు. పైన ఒక చూసారంటే ఉట్టి మైక్రోఫోన్ మాత్రమే ఉంది. దాని తప్పితే వేరేం లేదు. దీంట్లో వచ్చి IP53 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వచ్చి మనకి ఇచ్చారు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్. సో, రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ కీ మాత్రమే ఇచ్చారు. దీంట్లో చూసారంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరే ఉంది. సో, సైడ్లో చూసారంటే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అంతా ఏం లేదు. బటన్స్ అంతా చూసారంటే మనకి చాలా టాక్టైల్ గానే ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని తీసుకున్నారంటే మనకి మళ్ళీ చూసారంటే వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ వచ్చి ఇచ్చారు. వెనకాల పక్క చూసారంటే ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది. సో, ఇప్పుడు చూసారంటే మనం బటన్స్ ప్లేస్మెంట్స్ దాని తర్వాత అంతా స్పెసిఫికేషన్స్ అంతా చూసాము. నెక్స్ట్ చూసారంటే ఫోన్ ఒక సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ వచ్చి మనము ఇప్పుడు చూద్దాము. సో, ఇప్పుడు చూసారంటే నేను ఫోన్ వచ్చి ఫుల్‌గా సెటప్ వచ్చి చేశాను. ఫస్ట్ నేను నోటీస్ చేసిన విషయం ఏంటి చూసారంటే దీంట్లో 120Hz డిస్ప్లే ఉండడం వల్ల ఆ డిస్ప్లే వచ్చి చాలా చాలా స్మూత్‌గా, చాలా చాలా రెస్పాన్సివ్‌గా ఉంది. సో, అదే చూసారంటే ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పి మనం చెప్పాలి. ఇంకొకటి ఏం చూసారంటే దీంట్లో వచ్చి మనకి ఒక్క ఎక్స్ట్రా అప్లికేషన్ కూడా ఇయ్యలేదండి. మనకి ఫుల్‌గా చూసారంటే గూగుల్ వాళ్ళ అప్లికేషన్స్ మాత్రమే ఇచ్చారు. ఒక రికార్డర్ అప్లికేషన్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది. బట్ అది వచ్చి మనకు ఒక యూస్‌ఫుల్ అయిన అప్లికేషన్ అని చెప్పాలి. బట్ దాని తప్పితే చూసారంటే ఒక్క అప్లికేషన్ కూడా ఎక్స్ట్రాగా లేదు. ఏదో ఒక పిక్సెల్ ఫోన్ వాడేలాగా ఉంది అని చెప్పాలి. ఇప్పుడు వచ్చి మనం అబౌట్ ఫోన్ వచ్చి వెళ్తాము. సో, అబౌట్ ఫోన్ వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి చూద్దాము. సో, ఆండ్రాయిడ్ వర్షన్ చూసారంటే మనకి 12 వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. చాలా చాలా మంచి విషయం అండి. ఆండ్రాయిడ్ వర్షన్ 12 మనకి లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ ఇచ్చేది ఖచ్చితంగా ఒక సూపర్ డూపర్ అయిన ఒక విషయం అని చెప్పాలి. సో, లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ 12 వచ్చి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. సో, ఖచ్చితంగా ఇది వచ్చి ఒక చాలా చాలా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పి మనం చెప్పాలి. దీనిపైన చూసారంటే ఒక స్కిన్ వచ్చి మనకి వాడుతున్నారు. అదే చూసారంటే మనకి నథింగ్ OS 1.0.2 అని చెప్పి మనకి చెప్తున్నారు. సో, ఆ నథింగ్ OS 1.0.2 పెద్దగా మనకేం కస్టమైజ్ చేసినంత లేదు. ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫీలే మనకు వచ్చి ఇస్తానని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనం సాఫ్ట్వేర్ అప్డేట్కి వెళ్ళి చూపిస్తాను.
సో ఇప్పుడే చూసారంటే ఒక చిన్న సాఫ్ట్‌వేర్ అప్డేట్ వచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసేసే ఈ వీడియో వచ్చి నేను చేస్తున్నాను. సో లేటెస్ట్ అయిన సాఫ్ట్‌వేర్‌లోనే మనకి ఉంది. సో నెక్స్ట్ చూసారంటే మనం బ్యాటరీ చూసే ముందర మనం స్టోరేజ్ వచ్చి చూస్తాము. స్టోరేజ్‌ని చూసారంటే దీంట్లో మీరు మెమరీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. సో ఖచ్చితంగా స్టోరేజ్ మీకు 128 కావాలంటే 128 కొనుక్కోండి. 256 జీబీ కావాలంటే 256 జీబీ కొనుక్కోండి. దాని ముందర చూసారంటే డిస్‌ప్లే. సో డిస్‌ప్లేలో చూసారంటే దీంట్లో వచ్చి మనకి AMOLED డిస్‌ప్లే ఇచ్చే వల్ల డార్క్ థీమ్ వచ్చి ఉంది. డార్క్ థీమ్ వచ్చి చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. దాని తర్వాత చూసారంటే చాలా మంది ఫాంట్ మార్చుకోవచ్చా అని అడిగారు. ఫాంట్ వచ్చి మార్చుకోలేము. బట్ చూసారంటే ఫాంట్ సైజ్ వచ్చి మార్చుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి స్మూత్ డిస్ప్లే అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సో దీంట్లో చూసారంటే మనకి 60Hz 120Hz అని చెప్పి తనిగా మీరు కస్టమైజ్ వచ్చి చేసుకోలేరు. బట్ డైరెక్ట్గా చూసారంటే వాళ్ళే స్మూత్ డిస్ప్లే అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. సో అక్కడ వచ్చి మీరు మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ చూసారంటే మనకి స్టోరేజ్. సో నేను చెప్పినట్టు దీంట్లో వచ్చి మీరు మెమరీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. సో మీకు 128 కావాలంటే 128 కొనుక్కోండి. 256 కావాలంటే 256 జీబీ కొనుక్కోండి. నేను పర్చేస్ చేసిన 256 జీబీ వేరియంట్. దాంట్లో చూసారంటే మనకి 18 జీబీ వచ్చి యూస్డ్గా ఉంది. మిగతాదంతా మనకి ఫ్రీగానే ఉంది. సో ఇది వచ్చి ఒక ప్లెంటీ ఆఫ్ స్పేస్ అని చెప్పాలి. ఎటువంటి ఒక ప్రాబ్లము ఉండదు అని చెప్పి నేను చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి బ్యాటరీ. సో దీంట్లో చూసారంటే మనకి 4500 mAh బ్యాటరీ ఇచ్చినారు. నేను చెప్పినట్టు 33 వాట్ పీడీ ఛార్జింగ్ వచ్చి మనకి సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకు వచ్చి సపోర్ట్ చేస్తుంది. సో ఛార్జర్ వచ్చి మనకి బాక్స్లో లేదు. మీ దగ్గర ఒక పీడీ ఛార్జర్ ఉంటే మీరు పీడీ ఛార్జర్ వచ్చి వాడుకోవచ్చు. అట్లా లేదు అంటే మీరు చూసారంటే ఒక పీడీ ఛార్జర్ వచ్చి మీరు ఖచ్చితంగా వచ్చి కొనుక్కోవాలి. నెక్స్ట్ చూసారంటే మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్. సో చాలా మంది అడిగిన ప్రశ్న ఇదే అండి, గ్లిఫ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు చూపిస్తాను. సో గ్లిఫ్ ఇంటర్ఫేస్ వచ్చి మనం పైన వచ్చి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక రింగ్ టోన్స్ వచ్చి వాళ్ళు 10 రింగ్ టోన్స్ వచ్చి డిఫాల్ట్గా వచ్చి ఇచ్చున్నారు. ఆ 10 రింగ్ టోన్స్కి ఒక్కొక్క కస్టమైజ్ చేసి వెనకాల లైట్స్ వచ్చి వెలుగుతుంది. సో మీరు చూడండి ఒక్కొక్క రింగ్ టోన్గా ఇప్పుడు వచ్చి నేను చూపిస్తాను. సో ఇది చూసారంటే మనకి ఫస్ట్ రింగ్ టోన్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి సెకండ్ రింగ్ టోన్. సో ఇలా వచ్చి మనకి 10 రింగ్ టోన్స్ వచ్చి డిఫాల్ట్గా ఇచ్చారు. ఆ 10 రింగ్ టోన్స్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నా ఆ లైట్స్ వచ్చి వెనకాల మనకి వెలుగుతాయి. అది కాకుండా సరే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. సో హ్యాప్టిక్ మోడల్స్ వచ్చి ఈ ఫోన్లో ఉంది. ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మనకి సూపర్గా ఇస్తుంది. వైబ్రేషన్ మనకి సూపర్గా ఇస్తుంది అని చెప్పాలి. సో ఓవరాల్గా చూసారంటే ఈ ఎక్స్పీరియన్స్ వచ్చి ఖచ్చితంగా బాగుంది. సో కెమెరాలో చూసేదానికన్నా చూసారంటే నేరులో చూడడానికి ఇంకా చాలా అందంగా ఉందని చెప్పాలి. నేను ఫస్ట్ వచ్చి ఇది ఒక గిమిక్గానే ఉంటుంది అనుకున్నాను. బట్ రియల్ లైఫ్లో యూస్ చేసేప్పుడు ఖచ్చితంగా సూపర్గా ఉంది. సో ఇప్పుడు బాగుంది. బట్ ఎన్ని రోజులు ఇది మనం వాడతామని చెప్పి నాకు తెలియలేదు. సో మీకు యాక్చువల్లీ చూసారంటే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ వచ్చి ఒక గిమిక్ అనిపిస్తుందా, లేదంటే మీరు డైలీ వాడతారా అని చెప్పేసి కింద వచ్చి కమెంట్ చేయండి. ప్లస్ అదేలాగా నచ్చిందా లేదా అని చెప్పి కూడా కమెంట్ చేయండి. సో మీరు చూడొచ్చు మనకి డిఫరెంట్ రింగ్ టోన్స్ వచ్చి మనకి డిఫరెంట్గా ఇస్తున్నారు. సో ఆ సౌండ్కి ఎట్లా మనకి సింక్ అయ్యి చూసారంటే కనుక లైట్స్ కూడా మనకి అదేలాగా వచ్చి వెలుగుతుంది. మంచి విషయం ఏంటని చూసారంటే మీరు కూడా మీ సొంత రింగ్ టోన్ ఏం యాడ్ చేసినా దానికి తగ్గట్టు వైబ్రేషన్, దాని తర్వాత హ్యాప్టిక్స్, దాని తర్వాత లైట్స్ అన్ని చూసారంటే మనకి కస్టమైజ్ అయ్యి ఆ పార్ట్కి తగ్గట్టు మనకి వచ్చి మారుతుంది. సో అక్కడ ఉండే 10 రింగ్ టోన్స్ మాత్రం కాదండి, మీరు కూడా తనిగా వచ్చి యాడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసారంటే నేను వచ్చి ఇంప్రెస్డ్ అని చెప్పాలి. సో ఖచ్చితంగా ఇది వచ్చి ఒక డిఫరెంట్ అయిన టేక్. ఎప్పుడు చూసారంటే ఒక బోరింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ మనం చూస్తున్నాం. ఇది వచ్చి కొంచెం డిఫరెంట్గా బాగుంది అని చెప్పాలి. సో మీకు ఎలా నచ్చిందా లేదా అని చెప్పేసి కింద వచ్చి కమెంట్ చేయండి. బ్యాటరీ కన్సెప్షన్ గురించి చాలా మంది అడిగారు. సో బ్యాటరీ కన్సెప్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి తెలియలేదు. సో అది ఫుల్ రివ్యూలోనే నేను చెప్పాలి. ఇప్పుడు చూసారంటే మనకి సూపర్గా ఉంది చూడడానికి అని చెప్పాలి. సో నేను చెప్పినట్టు మనకి 10 ప్రీసెట్స్ వచ్చి ఇచ్చారు. అది కాకుండా మీరు ఎక్స్ట్రాగా మీ సౌండ్స్ కూడా వచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక సూపర్ అయిన విషయం ఏంటి అని చూసారంటే మీరు లైట్స్ ఒక బ్రైట్నెస్ కూడా వచ్చి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అవునండి, ఫుల్గా చూసారంటే బ్రైట్నెస్ వచ్చి మీరు ఆటోమేటిక్గా వచ్చి కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీరు చూడండి బ్రైట్నెస్ వచ్చి ఆటోమేటిక్గా అట్లనే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లైట్ వచ్చి మనకి 0% బ్రైట్నెస్లో ఉండాలా, లేదంటే మనకి 100% బ్రైట్నెస్లో ఉండాలి అని చెప్పి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి ఛార్జింగ్ మీటర్. సో ఛార్జింగ్ మీటర్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చి ఇచ్చారు. సో బేసికల్గా ఛార్జింగ్ మీటర్ అంటే ఏంటి అని చూసారంటే వెనకాల పక్క వచ్చి మనకి 100% ఛార్జ్ అయితే ఫుల్గా లైట్ వెలుగుతుంది. అది ఎలా చూసారంటే 0% అయితే లైట్ వచ్చి వెలగదు. సో ఎంత ఛార్జ్ అయిందో దాని తగ్గట్టు మనకి లైట్ వచ్చి మనకి వెలుగుతుంది. నెక్స్ట్ చూసారంటే ఫ్లిప్ టు గ్రిఫ్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చి ఇచ్చారు. సో అది ఆన్ చేశారంటే బేసికల్గా ఏంటని చూసారంటే మీరు ఫోన్ వాడనప్పుడు మీరు అప్ సైడ్ డౌన్లో వచ్చి పెట్టారంటే 2 సార్లు లైట్ వెలుగుతుంది, విచ్ డినోట్స్ దట్ మీ ఫోన్ వచ్చి డూ నాట్ డిస్టర్బ్ మోడ్కి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పేసి.
మీరు చూడండి మనకి కరెక్ట్‌గా వచ్చి వర్క్ అయితాంది. 2 సార్లు వచ్చి పెట్టిన వెంటనే లైట్ వచ్చి ఎలిగి మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో వచ్చి ఎళ్తాంది. మళ్ళీ చూసారంటే పెడతాం. మళ్ళీ పెట్టినాక చూసారంటే 2 సార్లు లైట్ ఎలుగుతది. 2 సార్లు లైట్ ఎలిగితే మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో వచ్చి పోయింది అని చెప్పి అర్థం. మంచి విషయం ఏంటంటే ఇది చాలా చాలా బాగా వర్క్ అయితాందండి. సో ఇంత బాగా వర్క్ అయితాది అని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో బాగా వచ్చి వర్క్ అయితాంది. చూడండి మనకి మళ్ళీ వచ్చి డు నాట్ డిస్టర్బ్ మోడ్‌కి వచ్చి ఎళ్ళింది. సో ఇదొచ్చి సూపర్‌గా ఉందని చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే గ్లిఫ్ లైట్స్ వచ్చి ఎలా వర్క్ అయితదని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసారంటే మనం డిఆర్ఎం ఇన్ఫో వచ్చి ఇన్‌స్టాల్ చేసాం. సో డిఆర్ఎం ఇన్ఫోలో పోయి మనం చెక్ చేస్తాం. దీంట్లో వచ్చి మనకి L1 సర్టిఫికేషన్ ఇచ్చారా లేదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చి మనం డిఆర్ఎం ఇన్ఫో వచ్చి ఓపెన్ చేస్తాం. సో డిఆర్ఎం ఇన్ఫో ఓపెన్ చేసినాక మీరు చూడొచ్చు మనకి సపోర్టెడ్ రిఫ్రెష్ రేట్స్ వచ్చి 60, 90, 120 అని ఇచ్చారు. హెచ్‌డిఆర్ చూసారంటే హెచ్‌డిఆర్ 10, హెచ్‌డిఆర్ 10 ప్లస్ హెచ్ఎల్జీ సపోర్ట్ ఉంది. L1 సర్టిఫికేషన్ ఇచ్చారు. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ దాని తర్వాత అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చి ఫుల్ రెజల్యూషన్‌లో వచ్చి మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు. అక్కడ వచ్చి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. సో ఇక్కడ ఆబ్వియస్లీ చూసారంటే నథింగ్ వాళ్ళు ఎటువంటి ఒక కాస్ట్ కట్టింగ్ మనకి చేయలేదని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మనకి గూగుల్ కెమెరా. సో మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ వచ్చి నేను ఇన్‌స్టాల్ చేశాను. సో మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ వచ్చి నేను ఇప్పుడు ఓపెన్ చేసి స్టార్ట్ వచ్చి నొక్కుతాను. సో మీరు చూడొచ్చు మనకి కెమెరా 2 ఏపీఐ ఎనేబుల్‌గానే ఉంది. సో ఆ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వల్ల ఖచ్చితంగా గూగుల్ కెమెరా వచ్చి మీరు దీంట్లో ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో గూగుల్ కెమెరాకి డెడికేటెడ్‌గా వీడియో కాల్ అంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వచ్చి నేను చేస్తాను. నెక్స్ట్ చూసారంటే దీంట్లో మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. సో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా చాలా ఫాస్ట్‌గానే ఉంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి కెమెరాస్. సో చెప్పినట్టు వెనకాల పక్క 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. సెకండరీ సెన్సార్ చూసారంటే అల్ట్రా వైడ్ వచ్చి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్ ఇచ్చారు. 16 మెగాపిక్సెల్ సోనీ సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చారు. ఫోటోలో చూసారంటే మనకి అల్ట్రా వైడ్ మోడ్ ఇచ్చారు, నైట్ మోడ్ ఇచ్చారు, 1x మోడ్ ఉంది. దాని తర్వాత చూసారంటే మనకి 2x డిజిటల్ జూమ్ మోడ్ వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి వీడియోలో వచ్చి మనకి 4K 30 FPS వరకు మీరు మాక్సిమంగా వచ్చి క్యాప్చర్ వచ్చి చేసుకోవచ్చు. అదేలా చూసారంటే మనకి సెల్ఫీ వీడియో వచ్చి మీరు 1080p 30 FPS మాక్సిమం క్యాప్చర్ చేసుకోవచ్చు. స్లో మోషన్ మోడ్ ఇచ్చారు, మనకి టైమ్ ల్యాప్స్ మోడ్ ఇచ్చారు, ప్రో మోడ్ ఇచ్చారు. సో మనకి కావాల్సిన అన్ని మోడ్ వచ్చి ఇచ్చారు. అక్కడ వచ్చి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మేము కొన్ని ఫొటోస్ అంతా వచ్చి క్యాప్చర్ చేస్తున్నాము. సో ఆ ఫోటో శాంపుల్స్ అంతా ఇప్పుడు వచ్చి మనం డీటెయిల్‌గా చూస్తాము. సో మీరు చూడండి ఇప్పుడు వచ్చి మనం క్యాప్చర్ చేసిన ఫోటోస్. సో ఫోటోస్ ఎలా ఉంది అని అడిగారంటే ఫస్ట్ నా ఇంప్రెషన్ ఏంటంటే ప్రైమరీ కెమెరా వచ్చి ఫోటోస్ వచ్చి నిజంగా బాగా తీస్తుంది. మనకి హెచ్‌డిఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది, షాడోస్ కరెక్ట్‌గా ఉంది, హైలైట్స్ కరెక్ట్‌గా ఉంది, పెద్దగా ఓవర్ సాచురేషన్ కూడా మనకి లేదు. అల్ట్రా వైడ్ కెమెరా కూడా మనకి బాగానే ఉంది. బట్ మీరు కంపేర్ చేయొచ్చు మీరు నార్మల్ కెమెరాకి ఈ ఫోటో అల్ట్రా వైడ్ ఫోటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి చూసారంటే అల్ట్రా వైడ్‌లో వచ్చి మనకి ఫోటో బాగానే ఉంది కానీ వైట్ బ్యాలెన్స్ వచ్చి బాగా మెస్ వచ్చి చేస్తుంది. సో వైట్ బ్యాలెన్స్ వచ్చి మనకి మెస్ చేసే వల్ల ఫోటోనే ఒకలాగా వార్మ్‌గా, గ్రీనిష్‌గా వచ్చి మారుతుంది. సో అల్ట్రా వైడ్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్‌లో అది వచ్చి మెస్ చేసి ఆ వైట్ బ్యాలెన్స్‌ని సరి చేయాలి. మీరు చూడండి మళ్ళీ అల్ట్రా వైడ్‌లో ఎంత వైట్ బ్యాలెన్స్ వచ్చి మెస్ చేసిందని చెప్పేసి. సో అల్ట్రా వైడ్ కెమెరాని ఖచ్చితంగా సరి చేయాలి. ప్రైమరీ కెమెరాగా పెద్దగా నాకు వచ్చి కంప్లెయింట్స్ లేవు అని చెప్పాలి. ప్రైమరీ కెమెరాలో బాగానే ఉంది. బట్ అల్ట్రా వైడ్ మాత్రం ఆ మెస్సింగ్ జరిగే వల్ల కొంచెం వచ్చి మనకి ప్రాబ్లమ్‌గా ఉంది అని చెప్పాలి. ఓవరాల్‌గా చూసారంటే మనకి బాగానే ఉంది. ఆ వైట్ బ్యాలెన్స్ మెస్సింగ్ తప్పితే మనకి బాగానే ఉంది. సెల్ఫీ కెమెరాని తీసుకున్నారంటే మనకి ఫ్రంట్‌లో వచ్చి 16 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఇచ్చారు. సర్ప్రైజింగ్‌గా చూసారంటే మనకి సెల్ఫీ కెమెరా బాగుంది. స్కిన్ టోన్స్ కరెక్ట్‌గా ఉంది. పెద్దగా ఓవర్ షార్పనింగో లేదంటే ఓవర్ సాఫ్టనింగో లేదు. హెచ్‌డిఆర్ బాగా వర్క్ అవుతుంది. అది కాకుండా చూసారంటే మనకి పోర్ట్రేట్‌లో ఎడ్జ్ డిటెక్షన్ కూడా వచ్చి మనకి పర్ఫెక్ట్‌గా ఉంది. సో ఖచ్చితంగా చూసారంటే సెల్ఫీ కెమెరా బాగుంది. ఓవరాల్‌గా చూసారంటే మనకి బాగానే ఉంది అని చెప్పాలి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో ఇది చూసారంటే 4K 30 FPS వీడియో హ్యాండ్‌హెల్డ్ వీడియోనే నేను వచ్చి క్యాప్చర్ చేశాను. సో హ్యాండ్‌హెల్డ్ వీడియో వచ్చి నేను క్యాప్చర్ చేసినా కూడా మనకి ఫుల్‌గా స్టెబిలైజ్డ్‌గానే ఉంది. వీడియో వచ్చి కొంచెం ఓవర్ సాచురేటెడ్‌గా ఉంది ఎలా కనిపిస్తుంది. బట్ అది వచ్చి మనకి పెద్దగా ప్రాబ్లం లేదు అని చెప్పాలి. సో ఓవరాల్‌గా చూసారంటే వైట్ బ్యాలెన్స్ మెస్సింగ్ మాత్రం మనకి సరి చేశారంటే ఖచ్చితంగా ఒక సాలిడ్ అయిన కెమెరా ఫోన్ అని చెప్పి నా ఫస్ట్ ఇంప్రెషన్స్‌లో నేను చెప్తున్నాను. సో ఈ వీడియోకి ఇంత ఏమైనా లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. నా క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.